ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా కలుసుకునే కృపనిచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన బైబిల్లో నుండి దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం నుండి మన వాక్యాన్ని చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవ్వడనూ లేడు గనక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరపెత్తుకుని నడిచెను. నిజంగా మనం ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఈరోజు యేసు యొక్క హృదయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవడము చాలా అవసరం అండి. ఆత్మీయ జీవితం జీవించేటప్పుడు బైబిల్ గ్రంథం నుండి నిజంగా మనం ఎలాంటి వ్యక్తులము, మన హృదయం ఎలాంటిది అన్న విషయం స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథము 2 విషయాల గురించి మాట్లాడుతూ ఉంది. మొదటిగా దేవుడి యొక్క హృదయం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. రెండవది మనిషి యొక్క హృదయం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది జూదానికి బానిసలు అవుతూ ఉన్నారు, కొంతమంది ఆన్లైన్ గేమ్స్కి బానిస అవుతూ ఉన్నారు, ఇంకొంతమంది డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు, ఇంకొంతమంది వ్యభిచారానికి, కొంతమంది దొంగతనానికి, ఇలా రకరకాల సమస్యల ద్వారాగా ఈరోజు ప్రజలు మరి ఎంతో బాధని, నొప్పిని పొందుకుంటూ జీవిస్తూ ఉన్నారు. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకి ఎవరైతే గ్యామ్లింగ్ చేస్తూ ఉంటారో వారు ఎటువంటి హృదయంతో ఆ గ్యామ్లింగ్ చేస్తారని మనం ఆలోచన చేసినట్లయితే, నిజంగా వారు ఎప్పుడైతే ఆ గ్యామ్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించాలి, మరి డబ్బుల్ని గెలవాలని చెప్పి వాళ్ళు ఆడుతూ ఉంటారు. మరి ఒక్కసారి ఆడతారు, ఒకవేళ డబ్బులు పోయినట్లయితే ఈసారి నేను పోగొట్టుకున్నాను, పర్లేదు, ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైము ఖచ్చితంగా ఈ ఆటను గెలిచి నేను తిరిగి ఆ డబ్బుల్ని పొందుకోవాలి. ఆ విధంగా రెండవసారి, మూడవసారి, నాలుగోసారి ఇలా ఆడుతూనే ఉంటారు. మరి అలా ఆడుతున్న వ్యక్తి ఎలాంటి హృదయంతో ఆడతారంటే, ఖచ్చితంగా ఈసారి నేను గెలవకపోయినా, ఈసారి నేను ఈ ఆటను గెలవలేకపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ ఆటని ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఈసారి నేను ఓడిపోయినా ఖచ్చితంగా సెకండ్ టైం నేను ఖచ్చితంగా విన్ అవుతాను. ఇలాంటి హృదయంతో ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఇలా పదే ఆడుతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఈవెన్ దో డబ్బులు పోగొట్టుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు పదే ఆ పేకాట ఆడుతూ ఉంటారు, పదే ఎందుకు బెట్టింగ్ వేస్తూ ఉంటారు, పదే ఎందుకు ఆడుతూ ఉంటారంటే, ఈసారి నేను డబ్బులను పోగొట్టుకున్నా, ఈసారి నేను గేమ్ ఓడిపోయినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను గెలుస్తాను, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను పోగొట్టుకున్న డబ్బుల్ని రికవరీ చేసుకుంటాను. ఇలాంటి హృదయంతో మరి గ్యామ్లింగ్ ఆడేవాళ్ళు, బెట్టింగ్ వేస్తున్న వాళ్ళు ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకవేళ నేను మరొక్కసారి ఈ ఆట ఆడినట్లయితే మళ్ళీ నా డబ్బుల్ని నేను పోగొట్టుకుంటాను, నా దగ్గర ఉన్నదంతా నేను కోల్పోతాను, ఇలాంటి ఒకళ్ళ హృదయం ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆట యొక్క జోలికి వెళ్ళరు. మరి ఒక్కసారి డబ్బులు పోగొట్టుకున్నారు, రెండోసారి డబ్బులు పోగొట్టుకున్నారు, మూడోసారి డబ్బులు పోగొట్టుకున్నారు అయినప్పుడు పదే ఎందుకు ఆ పేకటను ఆడుతూ ఉన్నారు, పదే ఎందుకు బెట్టింగ్ వేస్తూ ఉన్నారంటే కారణం ఒకటే, ఈసారి నేను ఓడిపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఇలాంటి హృదయం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు పదే మరి ఆడుతూ ఉంటారండి. నిజంగా ఈ హృదయాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే, వారిని వారు నమ్ముకోవడం,
ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలు సరిగ్గున్నాయా లేవా, అవి మంచివా కావా, వాటితో సంబంధం లేకుండా మనిషి తనకొస్తున్న ఆలోచన ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనిషి ఎంతో దయనీయంగా జీవిస్తూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ కూడా మనం చదువుకుని యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి బెతస్దా కోనేరు దగ్గర 38 ఏళ్లుగా పడున్నాడు. మరి ఇతని కుటుంబం గురించి బైబిల్లో రాయబడలేదు. ఇతను ఏ విధంగా కోనేరు దగ్గరికి వెళ్ళాడో మనకు తెలియదు. ఒకవేళ ఈ వ్యక్తి యొక్క కుటుంబము సజీవంగా ఉందో లేదో, ఒకవేళ కుటుంబ సభ్యులు మరణించారో, లేకపోతే ఏమైందో మనకు తెలియదు కానీ దాని గురించి బైబిల్లో రాయబడలేదు. కానీ ఈ వ్యక్తికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల ఈ వ్యక్తి ఎంతగానో నొప్పిని పొందుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. మరి ఎలా తను ఆ కోనేరు దగ్గరికి వచ్చాడో మనకు తెలియదు. ఒకవేళ వేరే వాళ్ళ సహాయాన్ని పొందుకొని ఆ కోనేరు దగ్గరకు వచ్చాడా, ఎలా వచ్చాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈ వ్యక్తి బెతస్దా కోనేరు దగ్గర మరి 38 ఏళ్ళుగా పడున్నాడు. మరి తన కోనేరు దగ్గరకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆలోచన ఉండి ఉండొచ్చు, ఎలాంటి హృదయం తను కలిగి ఉండొచ్చు. తను విన్నాడు, నిజంగా దేవదూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ నీళ్లలో దిగుతారో వారికి ఎలాంటి రోగం ఉన్నా సరే వాళ్ళు స్వస్థతని పొందుకుంటున్నారని ఈ వ్యక్తి విన్నాడు. కాబట్టి తను కూడా ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. కాబట్టి తన హృదయంలో ఒకవేళ ఇలా కూడా ఆలోచించి ఉండొచ్చు, దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అందరికంటే నేను మొట్టమొదటిగా ఆ కోనేటిలో దిగి స్వస్థతను పొందుకుని బయటకు వస్తాను. ఇలాంటి హృదయం తను కలిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే తను ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాడో అక్కడ పరిస్థితి ఎలాగుందంటే 5వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. మరి తను అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలాగుందంటే తనలాగా అనేక మంది అక్కడ పడున్నారు. గుడ్డి వాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు, రకరకాల ప్రజలు అక్కడ పడున్నారండి. నిజంగా ఎప్పుడైతే దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మిగతా వాళ్ళు దాంట్లో దిగి స్వస్థతను పొందుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి కనీసం తను అక్కడి నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇతని హృదయాన్ని మనం చూసినట్లయితే ఒకవేళ అతను ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ వారం కాకపోతే వచ్చే వారము, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరము, ఎలాగైనా సరే దూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు నేను అందరికంటే ముందు దిగి స్వస్థతను పొందుకొని ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలి. ఇలాంటి హృదయాన్ని ఈ వ్యక్తి కలిగి ఉండొచ్చు. మరి తను ప్రయత్నం చేయలేదా అంటే ఖచ్చితంగా 100కి 100% ప్రయత్నం చేసి ఉంటాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాస్తవం ఏమంటే ఈ వ్యక్తి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. తనంతట తను అక్కడి నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి 38 ఏళ్ళుగా అక్కడే పడున్నాడు. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే అక్కడ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని మనం చూడొచ్చు. వాస్తవానికి ఆ స్త్రీ వ్యభిచారము ఎందుకు చేస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే అదేదో ఆమెకి వ్యభిచారపు కోరికలు వస్తున్నాయి కాబట్టి తను వ్యభిచారం చేస్తున్నదని కాదండి. ఈరోజు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సహజంగానే వ్యభిచారమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరూ అలా చేస్తారంటే కాదు. మరి ఎలాంటి వ్యక్తులు వ్యభిచారం చేస్తూ ఉంటారంటే ఎవరైతే వారిని వారు నమ్ముకుంటారో వారికి వస్తున్న ఆలోచన వెంబడించడానికి అవకాశం ఉంది. నిజంగా ఈ స్త్రీ నేను డే టైంలో ఒకవేళ చేసినట్లయితే ఖచ్చితంగా పట్టబడతాను, ఒకవేళ నైట్ చేసినట్లయితే నన్ను ఎవరు కూడా పట్టుకోరు. మరి తను ఎవరు? తను ఒక యూదురాలు. నిజంగా తనకు కూడా తెలుసు, ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తుండగా ఎవరైనా పట్టబడినట్లయితే వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారని తెలిసినప్పటికీ కూడా ఎందుకు తను వ్యభిచారం చేస్తూ ఉంది? నిజంగా తన హృదయంలో ఒక ఆలోచన ఉంది, డే టైంలో నేను చేసినట్లయితే నేను పట్టబడతాను, అలా నైట్ చేసినట్లయితే నేను పట్టబడను. మరి తనకు వచ్చిన ఆలోచన తను నమ్ముతూ ఉంది కాబట్టి తను ఆ విధంగా చేస్తూ ఒకరోజు పట్టబడ్డది. ఈరోజు గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళైనా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళైనా, ఆ మద్యానికి బానిసలైన వ్యక్తులైనా ఎవరైనా సరే అండి,
ఈరోజు ఎందుకు వారు అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? ఎవరైతే వారిని వారు నమ్ముకుంటూ ఉన్నారో వారు నిరంతరంగా అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నిజంగా ఈ వ్యక్తి 38 ఏళ్లుగా బెతెస్దా కోనేరు దగ్గర పడున్నాడు. తనకు కూడా అలా అక్కడే పడుండాలని తనకేం ఇష్టం లేదు. కానీ తనకి వేరే మార్గం లేదు. తను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనంతట తాను కోనేట్లో దిగలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆ సమయంలో యేసు అక్కడికొచ్చాడు. ఈ వ్యక్తిని యేసు చూసినప్పుడు బహుకాలము నుండి తను అక్కడే పడున్నాడనే విషయము యేసుకు అర్థమైంది. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో 6వ వచనం, యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకెవడూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నిజంగా ఇక్కడ యేసు ఈ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు బహుకాలం నుండి తను అక్కడే పడున్నాడు. మరి యేసుని అడుగుతున్నాడు, స్వస్థతను పొందుకోవాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా, నన్ను కోనేటిలో దింపడానికి నాకెవ్వడు లేడు. నేను దిగేలోపు వేరే వాళ్ళు దిగి స్వస్థతను పొందుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నన్ను కోనేటిలో దింపడానికి ఎవ్వరు లేరు. వాస్తవానికి తను ప్రయత్నం చేయలేదా అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంటాడండి. నిజంగా తను ఖచ్చితంగా ఎన్నోసార్లు ట్రై చేస్తుంటాడు. ఒక్కసారి ట్రై చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. పర్లేదు, సెకండ్ టైం చేద్దామని ట్రై చేసి ఉంటాడు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, 50, 100 తెలియదు ఎన్నిసార్లు తను ప్రయత్నం చేసి ఉంటాడు. 38 ఏళ్ళుగా తను ఒకే చోట పడున్నాడు. ఎన్నోసార్లు తను ప్రయత్నం చేసి ఉంటాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ వాస్తవం ఏంటంటే తను అక్కడ నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆ సమయంలో యేసేమంటూ ఉన్నాడంటే 5వ అధ్యాయము 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకు నడవమని వానితో చెప్పగా, యేసు చెప్తూ ఉన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడవమని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ వ్యక్తి యేసు యొక్క మాటను వింటూ ఉన్నప్పుడు ఒకవేళ తన హృదయంలో కూడా పోరాటం జరుగుతూ ఉండొచ్చు. 38 ఏళ్ళుగా నేను ఇక్కడే పడున్నాను, నా శరీరం ఎండుకుపోయింది, నా చర్మము ఎండుకుపోయింది, నేను లేవలేని వ్యక్తిగా ఉన్నాను, నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను లేవాలని, కానీ నేను లేవలేకపోయాను, ఆ కోనేట్లో నేను దిగలేకపోయాను, నేను ప్రయత్నం చేయలేదా, ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను, కానీ ఇది నా వల్ల కాదు. కానీ ఎప్పుడైతే తను యేసు మాటను వింటూ ఉన్నాడో, యేసు అంటూ ఉన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తి నడవమని చెప్తూ ఉన్నప్పుడు తన ఆలోచన చెప్తుంది, ఇది జరగదు, ఇది అసాధ్యము, నువ్వు ప్రయత్నం చేయలేదా, ఎన్నోసార్లు నువ్వు ప్రయత్నం చేశావు, మరి నువ్వు లేవగలిగావా, లేవలేకపోయావు. ఒక పక్క తన ఆలోచన ఈ విధంగా చెప్తూ ఉన్నప్పటికీ మరోపక్క యేసు మాట ఏమంటూ ఉందంటే, నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడవమని ఆ మాట చెప్తూ ఉంది. నిజంగా తన హృదయంలో యుద్ధం జరుగుతుంది. ఆలోచన చెప్తుంది నువ్వు లేవలేవని, ఆలోచన చెప్తుంది ఇది జరగదని, ఇది అసాధ్యమని. కానీ యేసు చెప్తూ ఉన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడవమని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు మాటని ఆ వ్యక్తి పొందుకుంటూ ఉన్నాడో, ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనము, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. యేసు మాట తన హృదయంలో ప్రవేశించినప్పుడు ఆ మాట అతనికి విశ్వాసం ఇచ్చింది. తను లేచి తన పరిపెత్తుకు నడిచేలా. నికోదేము ఒకరోజు యేసు దగ్గరకు వచ్చాడు. నిజంగా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు, దేవుడు నీకు తోడుగా ఉంటేనే తప్ప నువ్వు చేస్తున్న క్రియలు ఎవరు కూడా చేయలేరని చెప్పి నికోదేము యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు చెప్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని చెప్తూ ఉన్నాడు. ఈవెన్ దో నికోదేము ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నికోదేము యేసు మాటను అంగీకరించలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే నికోదేము దగ్గర నికోదేము యొక్క స్థాయి ఉన్నది. నికోదేము యేసు యొక్క మాటని అంగీకరించలేకపోతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు చాలామంది కూడా నికోదేము వంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క సొంత ఆలోచనలు వెంబడిస్తూ వాళ్ళ యొక్క సొంత స్థాయిని కలిగి ఉంటూ యేసు మాటని నమ్మాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
రెండో రకమైన ఆత్మీయ జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ 38 సంవత్సరాల వ్యాధితో పడున్న వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం చూడొచ్చు. నిజంగా ఈ వ్యక్తి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ తను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రయత్నం చేశాడు, చివరికి తనకు అర్థమైందంటే నేను ఎంత ప్రయత్నం చేసినా నా అంతట నేను లేవలేను. ఫైనల్గా తను ప్రయత్నం చేసి 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 చివరిగా తనకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఎంత ప్రయత్నం చేసినా అదంతా వ్యర్థమే, ఎందుకంటే నా అంతట నేను లేవలేను. ఎప్పుడైతే తను పూర్తిగా 100% ఓడిపోయాడో, మరి యేసు తన దగ్గరకు వచ్చి నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడవమని చెప్తూ ఉన్నప్పుడు, ఆ యేసు మాట తన హృదయంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, తన ఆలోచన నేను లేవలేని చెప్తున్నప్పటికీ, ఇది జరగదు, ఇది అసాధ్యం అన్నట్టుగా ఉన్నప్పటికీ, తను యేసు మాటతో ఏకమవుతూ ఉన్నప్పుడు ఆ మాట అతనికి విశ్వాసం ఇచ్చింది. ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క బలాన్ని బట్టి అతను లేచి తన పరిపెత్తుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు చాలామంది కూడా నేను బాగా ప్రార్థన చేసినట్లయితే, నేను బాగా బైబిల్ చదివినట్లయితే, నేను ఆజ్ఞలు బాగా పాటించినట్లయితే, నేను బాగా కానుకలు ఇచ్చినట్లయితే, నేను బాగా ప్రయత్నం చేసినట్లయితే ఆత్మీయ జీవితం జీవించగలుగుతాను. ఇలా చాలామంది కూడా వాళ్ళు కష్టపడుతూ ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నారు. బైబిల్ చదవడం తప్పు కాదు, ప్రార్థన చేయడం తప్పు కాదు, కానుకలు ఇవ్వడం తప్పు కాదు. కానీ ఇవన్నీ కూడా మనిషి ప్రయత్నంతో చేసినట్లయితే వాటికి ఒక పరిమితి అనేది ఉంది. నిజంగా ఈరోజు మన సొంత శక్తి ద్వారా కొంతవరకే మనము దేవుడి మీద ఆధారపడగలుగుతాము, కొంతవరకే మనం దేవుడిని వెంబడించగలుగుతాము. ఈ 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తి తను ఎంతో ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి చేసి చివరిగా తనకు అర్థమైన విషయం ఏంటంటే ఇది నా వల్ల కాదు, నేను చేయలేను. తను పరిపూర్ణంగా ఓడిపోయాడు. తను ఎప్పుడైతే పరిపూర్ణంగా ఓడిపోయాడో, తన మార్గం ఫెయిల్ అయిపోయిందో, ఇప్పుడు తను ఎవరి మార్గాన్ని అంగీకరిస్తున్నాడంటే యేసు మార్గాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. తన మార్గాలు, తన పద్ధతులు, తన ప్రయత్నం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఓడిపోయినప్పుడు ఈ వ్యక్తి యేసు మాటని ఉన్నట్టుగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ యేసు మాటతో తను ఏకమైనప్పుడు, ఈవెందో 38 సంవత్సరాలుగా ఒకే చోట పడున్నప్పటికీ, తను ఏమీ చేయలేని వ్యక్తిగా ఉన్నప్పటికీ యేసు మాటతో తను ఏకమైనప్పుడు తను లేచి తన పరిపెత్తుకు నడుస్తూ ఉన్నాడు. ఈరోజు పాపం విషయంలో కూడా మనిషి తన సొంత శక్తి ద్వారా, మనిషి తన సొంత బలం ద్వారా, తన సొంత జ్ఞానము ద్వారాగా, తన సొంత ప్రయత్నం ద్వారా పాపాన్ని మనిషి జయించలేడు. కాబట్టే దేవుడు తన కుమారుడిని యేసుని పంపించాడు. యేసు ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని, మన శాపాన్ని పరిపూర్ణంగా శిలువ మీద ముగించి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేశాడు. ఈరోజు మన ప్రయత్నాన్ని బట్టి కాదు మనం రక్షణ పొందుకుంది, యేసు చేసిన త్యాగాన్ని బట్టి. కేవలం రక్షణ విషయంలోనే కాదండి, రక్షణ పొందుకున్న తర్వాత, నీతిమంతులైన తర్వాత మనం జీవిస్తున్న ఆత్మీయ జీవితము మన సొంత అనుభవాన్ని బట్టి, మన సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ యేసు మాటని నమ్మి ఆ మాటతో ఏకమవుతూ మనం జీవించాలి. మన ప్రయత్నాలు, మన మార్గాలు పరిపూర్ణంగా ఖాళీ చేయబడతాయో అప్పుడు మాత్రమే మనం యేసు యొక్క మార్గాన్ని, యేసు యొక్క పనిని మనం పూర్తిగా అంగీకరించగలుగుతాం. యేసు మాటతో మనం ఏకముగా అవ్వగలుగుతాం, యేసు హృదయంతో మనం ఏకం అవ్వగలుగుతాం. ఎప్పుడైతే ఈ 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తి యేసు మాటతో ఏకమైనప్పుడు, ఈవెందో తను లేవడానికి అసాధ్యంగా ఉన్నప్పటికీ, తన మార్గాలు, తన ప్రయత్నాలు అన్నీ విఫలమైనప్పటికీ, ఎప్పుడైతే యేసు యొక్క మాటతో తను ఏకమైనప్పుడు తను లేచి తన పరిపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు. ఈరోజు గ్యాంబ్లింగ్ ఆడుతున్న వ్యక్తులైనా, అలాగే వ్యభిచారం చేస్తున్న వ్యక్తులైనా, త్రాగుడుకు బానిసైన వ్యక్తులైనా, విచ్చలవిడతనానికి అలవాటు పడే వ్యక్తులైనా, వారు ఎందుకు అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారంటే వారిని వారు నమ్ముకుంటున్నారు కాబట్టి వారు అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం వారి విషయంలోనే కాదు, కానీ ఈరోజు ఆత్మీయ జీవితంలో మనల్ని మనం నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మనం నాశనం అవుతామండి. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా. భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసం ఉందో మీ తలంపులకి నా తలంపులు, మీ త్రోవలకి నా త్రోవలు అంత వ్యత్యాసంగా ఉన్నాయని మరి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది.
ఈరోజు మన ఆలోచనతో, మన అనుభవంతో, మన జ్ఞానంతో మనం దేవుని వెంబడించలేమండి. ఎప్పుడైతే అవి పూర్తిగా ఖాళీ చేయబడతాయో అప్పుడు మాత్రమే మనం దేవుడి మాటతో ఏకం అవ్వగలుగుతాం. ఈ 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తి తను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. అన్ని విషయాల్లో తను ఓడిపోయినప్పుడు, అన్ని ప్రయత్నాలు తను ఓడిపోయినప్పుడు తను ఇప్పుడు యేసు మాటను అంగీకరించగలుగుతున్నాడు. యేసుతో తను ఏకమైనప్పుడు తను లేచి తన పరపెత్తుకు నడుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకు మన ఆత్మీయ జీవితంలో సంతోషాన్ని, సమాధానం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం? ఈవెందో మనం రక్షణ పొందుకున్నప్పుడు ఎందుకు మన హృదయంలో సంతోషం, సమాధానం, నెమ్మది అనేది లేదు? కారణం ఏంటంటే ఈరోజు మనల్ని మనం నమ్ముకుంటున్నాం కాబట్టి, మన ఆలోచన మనం అంగీకరిస్తున్నాం కాబట్టి ఈరోజు మన హృదయం నిజమైన సంతోషాన్ని మనం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. నిజంగా ఈరోజు మన మార్గాలు, మన పద్ధతులు, మన ఆలోచన చూడడానికి ఎంత మంచిగా ఉన్నా వాటి యొక్క అంతము నాశనమే. కాబట్టి నిజంగా వాటిని పడేసి ఎప్పుడైతే మనం యేసు యొక్క మాటతో ఏకమవుతాం, దేవుడి యొక్క మాటతో ఏకమవుతాము, అప్పుడు నిజమైన ఆత్మీయ జీవితం మనం జీవించగలుగుతాం. నిజమైన సంతోషాన్ని, సమాధాన, నిరీక్షణతో కూడిన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలుగుతామండి. కాబట్టి నేను కోరుకుంటున్నాను, మీరందరూ కూడా మీ ఆలోచన మీరు పడేసి యేసు మాటతో మీరు ఏకమవ్వాలి. ఎప్పుడైతే మనం యేసు మాటతో ఏకమవుతామో అప్పుడు నిజమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఇంతవరకు నేను వాక్యాన్ని పంచుకుంటాను. మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు నీ కుమారుడైన యేసు రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మరి ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో మీ బిడ్డలందరి జీవితాల్లో వారి ఆలోచనలు, వారి మార్గాలు వారు పడేసి కేవలం నీ మాటతో ఏకమే కృపను మీరు దయచేయండి. నిజంగా 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తి ఎలాగైతే తన మార్గాలను విడిచిపెట్టి యేసు మాటతో ఏకమైనప్పుడు లేచి తన పరపెత్తి నడుస్తూ ఉన్నాడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో వారి ఆలోచనలు, వారి మార్గాలు, వారి అనుభవాలను పడేసి కేవలం నీ యొక్క మాటను అంగీకరించి శక్తివంతమైన, విజయవంతమైన, నిరీక్షణతో కూడిన ఆత్మీయ జీవితం జీవించే కృపనిస్తారని నమ్ముతూ ప్రతిదీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.